ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా అయితే కొత్త అప్డేట్ రావడం జరిగిందనమాట. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారో సో వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా చూడాలి, సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని సో చాలామందికి చూపిస్తుంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటి, సో అసలు మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా రావా, అసలు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు సో నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేయండి. మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా ఏం చేయాలంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీకు సంబంధించిన స్టేటస్, సో మీకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి శాంక్షన్ అయిందా లేదా, అప్రూవ్ అయిందా లేదా, ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా అనేది ఆ స్టేటస్ని మీరు ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లని సెర్చ్ అనేది చేయండి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా. సో ఇందిరమ్మ ఇళ్ళని సెర్చ్ చేసి మనకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకో, తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు అని ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా నెక్స్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో, అలాగే మనకు సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఫోటో అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, అర్హులైన కుటుంబాలకు సొంత స్థలాల్లో సొంతంగా కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం, వాటికి సంబంధించి ఇక్కడ గ్రీవెన్స్ అన్నీ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ మీరు ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లు మీకు శాంక్షన్ అయిందా లేదా, సో మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత సో చాలామందికి అది ఏ విధంగా శాంక్షన్ అయింది, సో అది చూడాలి. దానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చూడాలో తెలియదు కాబట్టి సో నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, లేదా ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ సో సెలెక్ట్ మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఐడి అప్లికేషన్ చేసేటప్పుడు మీషోలో మీకు రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఐడి ద్వారా కూడా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ తోటి తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ ద్వారా మీరు చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ అనేది చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన అప్లికెంట్స్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఉంటాయన్నమాట. సో మీ అప్లికేషన్ నెంబర్తో పాటు అలాగే మీకు సంబంధించి నేమ్, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, మీ యొక్క గ్రామ పంచాయతీ, అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, ఎఫ్ఎస్సి ఆధార్ కార్డ్ నంబర్, అలాగే సర్వేయర్ నేము అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ యొక్క సర్వేయర్స్ ఎవరైతే మీకు ఇళ్ళకి సంబంధించి సర్వే చేయడానికి వస్తారో వారి యొక్క పేరు, అలాగే వాటికి సంబంధించి ఆధార్ కార్డ్ స్టేటస్ కావచ్చు, ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపెట్టడం జరుగుతుంది. అలాగే లిస్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ 1 అన్నమాట. ఇందులో మనకు 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనమాట. అయితే మనకు లిస్ట్ 1 సంబంధించి ఇది అప్డేట్ అనమాట. ఈ స్టేటస్ లిస్ట్ 1లో ఎవరెవరికి ఇండ్లు కేటాయించడం జరిగింది, లిస్ట్ 2లో ఎవరెవరికి ఇస్తారు, లిస్ట్ 3లో ఎవరెవరికి ఇస్తారు, వాటికి సంబంధించిన నెక్స్ట్ సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను. సో ఇది మాత్రం లిస్ట్ 1 సంబంధించిన వీడియో అనమాట. లిస్ట్ 1లో ఎవరెవరికి ఇల్లు వచ్చాయనే దాని గురించి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు రిమార్క్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా మనకైతే ఉంటుందన్నమాట. సో నాన్ ఫుక్క హౌసెస్ విత్ హౌస్ సైట్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు.
అయితే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నమాట. అయితే కంప్లీట్గా మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, అలాగే సెక్రటరీ కావచ్చు, వాళ్ళు కంప్లీట్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత మండలానికి అయితే పంపించడం జరుగుతుంది ఎంపీడీఓ ఆఫీస్కి. అక్కడ ఎంపీడీఓ మండల పరిషత్ మండల్ సంబంధించి డెవలపర్ ఆఫీసర్ ఉంటారు కదా, మండల్ ప్రజా పరిషత్ డెవలపర్ ఆఫీసర్స్. వాళ్ళు ఇంకా దీన్ని అప్రూవ్ అయితే చేయలేదన్నమాట వాళ్ళు కంప్లీట్గా. మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులేనా కాదా, అలాగే మీకు కరెక్ట్గా వాళ్ళు కేటాయించినటువంటి స్క్వేర్ ఫీట్లో మీకు స్థలం ఉందా లేదా, మీరు దీనికి అర్హులా కాదా అని పరిశీలించిన తర్వాత అప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్డ్ అని చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. ఇంకా మన ఫైల్ వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్లోనే ఉంది. సేమ్ ఇది రేషన్ కార్డ్ ఏ విధంగా అయితే మనకు చూపిస్తుందో కంప్లీట్గా ఆ విధంగానే ఇక్కడ కూడా అదే విధంగా చూపిస్తుంది అన్నమాట. ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీకైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. బేస్మెంట్ లెవెల్ సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఏం చేయాలి వాటికి సంబంధించి ఫొటోస్ కావచ్చు, ఎప్పుడు అమౌంట్ ఎప్పుడు మనం రిలీజ్ చేశాము, ఎప్పుడు ఫోటో తీసాము, బేస్మెంట్ లెవెల్ కంప్లీట్గా ఎప్పుడు కంప్లీట్ అయింది వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వ్యూ డీటెయిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తారు. మీ యొక్క పేరు ఇస్తారు, అలాగే మీకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇల్లు శాంక్షన్ అయిన వారికి ఇక్కడ పేమెంట్ ఎప్పుడెప్పుడు వేశారో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మార్క్అవుట్ ఫోటో క్యాప్చర్డ్ యాజ్ అండ్ డేట్, మీకు ఫస్ట్ ముగ్గు వేసేటప్పుడు ఏ డేట్న ముగ్గు వేశారు, ఏ డేట్న మీరు బేస్మెంట్ అనేది కంప్లీట్ అంటే స్టార్ట్ చేశారు వాటికి సంబంధించి ఫోటో అలాగే డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత బేస్మెంట్ లెవెల్ ఫోటో క్యాప్చర్డ్ డేట్స్ కూడా మీకు కంప్లీట్గా ఫోటోతో పాటు డేట్ కూడా మెన్షన్ చేస్తారు. అలాగే వాలింగ్ విత్ బ్రిక్స్ ఫొటోస్, కంప్లీట్గా మీరు గోడ అంటే బేస్మెంట్ అయిపోయిన తర్వాత గోడ లేపేటప్పుడు ఇటుకలకు సంబంధించి బ్రిక్స్ క్యాప్చర్డ్ యాజ్ అండ్ డేట్ వాటికి సంబంధించి డేట్ ఫొటోస్ కూడా ఉంటాయి. దాని తర్వాత స్లాబ్ వేసేటప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ డేట్స్ ఉంటాయి. ఫినిషింగ్ కంప్లీటెడ్ ప్లాస్టింగ్ డోర్స్ కలర్స్ వాషింగ్ అలాగే ఫొటోస్ వాటికి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాటికి సంబంధించి డోర్స్ కావచ్చు, అలాగే ప్లాస్టింగ్ కావచ్చు, అలాగే వాషింగ్ ఫొటోస్ కలర్స్ అన్నిటికి సంబంధించి ఫోటో తీసి కూడా డేట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడెప్పుడు ఏ లెవెల్లో మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేశారో అవి కూడా మీకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇందులోనే చూసుకోవచ్చు అనమాట, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. అంటే ఎంపీడీఓ ఆఫీస్లో మనకు మండల్ పరిషత్ డెవలపింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కంప్లీట్గా అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు ఇంట్లో అయితే శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇది లిస్ట్ 1లో ఉన్నటువంటి వారికి అనమాట. లిస్ట్ 1లో ఎవరెవరికి కేటాయించారు, లిస్ట్ 2లో ఎవరెవరు కేటాయించారు, లిస్ట్ 3లో ఎవరెవరు కేటాయించారు నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను సపరేట్గా వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో. అయితే ఇది మనకు లిస్ట్ 1లో వచ్చినటువంటి వారికి ఎవరెవరికి ఈ విధంగా చూపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లిస్ట్ 1లో ఎవరెవరికి వచ్చాయి, ఈ విధంగా ఎవరెవరికి చూపిస్తుంది, ఎవరెవరికి ఇండ్లు శాంక్షన్ అయింది, ఎవరెవరు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేశారు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకు కంప్లీట్గా అలాగే నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 అలాగే ఈ లిస్ట్ 2లో ఏ జిల్లాల వారికి కంప్లీట్గా ఇండ్లు రావడం జరిగింది, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ లిస్ట్ పీడిఎఫ్తో సహా నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. పీడిఎఫ్తో సహా మనము జిల్లాల వారీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుందాం. గ్రామ పంచాయతీ విలేజ్ మండల్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు లిస్ట్ 1లో ఎవరెవరికి వచ్చాయో ఎవరికి రాలేవో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంటుంది. చాలామందికి 1 మంత్ అలాగే 2 మంత్స్ వరకు ఈ విధంగా చూపిస్తూ ఉంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడగొచ్చు అనమాట. దీనికి సంబంధించి స్టేటస్ అనేది ఏంటి ఇలా చూపిస్తుందని మీరు అడిగితే వాళ్ళు అక్కడ దానికి సంబంధించి రీజన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా చూడాలో ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అలాగే ఎవరెవరికి వచ్చే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.